అందరూ మనవారు కాదు కదా. నాట్ ఎవ్రీబడి ఇస్ ఫర్ అస్. ఈర్ష్యపడేవారు, ద్వేషించేవారు, నిర్నిమిత్తముగా మనల్ని ద్వేషించేవారు ఎంతో మంది ఉంటారండి. మనం మంచి ఉద్దేశంతో మాట్లాడితే, మంచి ఉద్దేశంతో చెప్తే, వాళ్ళు దురుద్దేశముతో, కపటముతో, కుయుక్తితో, ఈర్ష్యతో, ద్వేషంతో ఆ మాటలు తీసుకుంటారు. యోసేపుని కూడా చూస్తాం. ఆయన నిర్నిమిత్తముగా ఆయనని బాధ పెట్టారు. నిర్నిమితంగా ఆయనని ఎంతగానో దాంట్లో దే వాంటెడ్ టు కిల్ హిమ్. అట్లాంటిది జస్ట్ బికాస్ దే వర్ జెలస్, నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్. ఆయన వారికి ఎటువంటి కీడు చేయలేరు, కానీ ఆయన కేవలము తన దర్శనాలు పంచుకున్నాడు కాబట్టి దే హేటెడ్. యోసేపుకి అర్థం కాలేదు, నేనేం తప్పు చేశాను, వాట్ హ్యావ్ ఐ డన్ రాంగ్, వాట్ ఈస్ దిస్ లార్డ్? బట్ యు నో వాట్ గాడ్ వుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్, ఐ థింక్ ఇట్స్ నాట్ రిటన్ బట్ ఐ అజ్యూమ్, నేను ఇప్పుడు చేర్చున్నది నీకు అర్థం కావట్లేదు కానీ నీకు తర్వాత అర్థం అవుతుంది. హల్లెలూయా.